రాష్ట్రం విడిపోయిన ఖమ్మం జిల్లాలో కొందరికి ఆంధ్ర ప్రాంతంపై ఆసక్తి తగ్గలేదు. అక్కడి ప్రభుత్వ ఏర్పాటుపై ఇక్కడ పందాలు కాస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి గెలుపొందుతుందని కొందరు కాస్తే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకారం చేసినట్లే అని మరికొందరు కాస్తున్నారు. ఆంధ్ర రాజకీయాల గురించి ఖమ్మంలో పడుతున్న బెట్టింగ్ హడావిడిపై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ భాగంలో ఆంధ్ర కల్చర్ కనబడుతుంది. అతి సమీపంలో ఆంధ్ర ప్రాంతం ఉంది కాబట్టి అనేక మందికి ఆంధ్రాలో బంధుత్వాలు ఉన్నాయి. ఖమ్మం ప్రజలు ఆంధ్ర రాజకీయాల చర్చ ఎక్కువగా చేస్తుంటారు. ఆంధ్రాలో ఎప్పుడు రాజకీయాలు వేడెక్కినా ఖమ్మం జిల్లాకు సెగ తగులుతుంది. ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అనేక మంది ఖమ్మం జిల్లా నుంచి వెళ్లి పాల్గొని మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అనేక మంది ఖమ్మం జిల్లా నుంచి వెళ్లి ఆందోళనల్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆంధ్రాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆందోళన ఖమ్మం జిల్లా ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఓ వర్గం టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తుంటే, బహుజన వర్గాలన్నీ జగన్ ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నాయి. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఆంధ్ర రాజకీయాల గురించే చర్చ నడుస్తోంది. జగన్ వర్సెస్ బాబు అనే విధంగా ప్రతి నలుగురిలో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. బాబు వస్తే రియల్ ఎస్టేట్ పుంజుకొని పెట్టుబడులు పెట్టాలని కొందరు భావిస్తుంటే, జగన్ గెలిస్తే బ్రాండెడ్ మద్యం కోసం ఖమ్మం జిల్లాకు వచ్చి కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుందని మరికొందరు భావిస్తున్నారు. వ్యాపార పరంగా కొందరు బెట్టింగ్లకు పాల్పడుతుంటే, మరికొందరు సామాజిక వర్గాలుగా విభజించబడి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. క్రికెట్ సీజన్ కావడంతో క్రికెట్లతో పాటు ఆంధ్ర పొలిటికల్ బెట్టింగ్లు కాస్తున్నారు. బెట్టింగ్లు కోట్ల స్థాయిలో నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై పోలీస్ వర్గాలు కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. బార్ షాపులు, వైన్ షాపులు, పాపులర్ అడ్డాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా బెట్టింగ్ రాయిళ్లు ప్రత్యేకమైన కోడ్లను వాడుతున్నట్టు టాక్. పోలీసులు ఎవరిపై అయితే అనుమానం ఉందని గ్రహిస్తున్నారో ఆ వ్యక్తి తన ఫోన్ నెంబర్తో కాకుండా వేరే వ్యక్తి ఫోన్ నెంబర్ల ద్వారా సిస్టమ్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు బెట్టింగ్ రాయులకు వరంగా మారి అమాయకుల జేబుకు చిల్లులు వేసేలా ఉన్నాయి. బాబు వస్తే తెలంగాణ రాజకీయాలను శాసిస్తారని కొందరు, జగన్ వస్తే నీళ్లవాటా గొడవలు జరుగుతాయని మరికొందరు, ఇలా ఎవరి ఊహకందిన విషయాలను ప్రస్తావిస్తూ బెట్టింగ్ కొనసాగిస్తున్నారు.